హాయ్ అండి. నా పేరు డాక్టర్ నరేష్. ఇవాళ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. రిగార్డింగ్ అసిస్ట్రామ్. అసిస్ట్రామ్ అనేది యాంటీకోయాగులెంట్. సో ఫ్రీక్వెంట్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా లైక్ మైటల్ వాల్వ్ కానీ, అయోటిక్ వాల్వ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఐఎన్ఆర్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. నార్మల్‌గా అయోటిక్ వాల్వ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఐఎన్ఆర్ అనేది 2-3 మధ్య మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ మైటల్ వాల్వ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే 2.5-3.5 మధ్య మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో వీళ్ళలో కొంచెం డైట్ అనేది ప్రాపర్ డైట్ అడ్వైస్ అనేది చూసుకోవాలి. అండ్ డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి కొంతవరకు. వీళ్ళు అనేది లైక్ అసిస్ట్రామ్ అనేది ఎక్కువ మీల్స్ కానీ లిక్విడ్ ఫుడ్తో కానీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనం అనేది లిక్విడ్ ఫుడ్స్ కొంచెం ప్రాపర్ వేగా కొంచెం డైట్ రిస్ట్రిక్టెడ్గా ఉండి ప్రాపర్ లెవెల్లో బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అండ్ మనం ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళు విటమిన్ కే ఉండే ఆహార పదార్థాలు కానీ ఫ్రూట్స్ కానీ కొంచెం తక్కువ తీసుకోవాలి. బికాజ్ ఇంట్రాక్షన్ ఉంటుంది. లైక్ ఏమేమి అంటే లైక్ కొబ్బరి బోండం కానీ, గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, క్యాబేజ్ కానీ, క్యారెట్, సోయా వీటిలో విటమిన్ కే లెవెల్స్ ఉంటాయి. సో వీటిలో కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి వీటిని. అండ్ వీళ్ళు ఆల్కహాల్ అనేది కంప్లీట్గా రిస్ట్రిక్షన్ చేయాలి. అండ్ వీళ్ళు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. సో మనం ఫ్రీక్వెంట్గా హైడ్రేట్ అవుతూ ఉండాలి. అంటే అసిస్ట్రామ్ టాబ్లెట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా డీప్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.